చేయబోతున్నారు? నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అందరూ చేయబోతున్నారా? అసలు అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారా? ఉంటే యాక్టివ్గా ఉన్నారా? వాళ్ళకి ఈ సమ్మతమేనా ఈ యొక్క అంశం, ఈ యొక్క కార్యక్రమం? సార్ నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మా మోకా ఆనంద్ సాగర్ గారు కానీ, లేకపోతే సుజాత గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరుష పదజాలంతో కూడా మాట్లాడారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలి. నేను ఓన్లీ వై రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే సబ్జెక్ట్ మీద మాత్రమే కన్ఫెండ్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి టాపిక్ డైవర్ట్ చేయడం బాగా ఇష్టం కాబట్టి. సార్ నేను చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సార్, నేను అన్ని గురించి మాట్లాడలేదు. ఇది మొన్న చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సార్. మేనిఫెస్టోలో మొదటి పేజీ సార్, మొదటి పేజీలో రాసింది ఏంటంటే 13 లక్షల రూపాయలు అప్పనిచ్చారు సార్. 13 లక్షల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారి మొదటి మేనిఫెస్టోలో మొదటి పేజీ. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అయినా సరే మేము ఈ హామీలు మొత్తం అమలు చేస్తామని చెప్పారు సార్. చెప్పిన మాట వాస్తవమా కాదనేది మీడియా మిత్రులైనటువంటి మీ అందరికీ బాగా తెలుస్తారు, రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుస్తారు. తర్వాత సార్ వీళ్ళు అదే సమయంలో ఎన్నికలకు ముందు సార్ వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే బాండ్స్ ఇచ్చారు సార్. బాండ్స్ లో ఏమని ఇచ్చారంటే సార్ బాగా వినాలి, తోడు దొంగలు ఉన్నారు సార్. బాండ్స్ లో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఎస్ చదువుతాను సార్. ఎస్ చంద్రబాబు నాయుడు కామా పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024 టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి రాగానే మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారం సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బాండ్ల మీద సంతకాలు సార్. సంతకాలు పెట్టి మళ్ళీ ఆ ఇంటి పేరు కూడా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండలో పాలకొల్లు సార్. మంచం సుమదేవి అనే ఆవిడికి వాళ్ళకి రాశారు సార్. మీ ఇంట్లో ఏమని రాశారంటే, ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంత డబ్బు వస్తుంది, తల్లికి వందనం కింద ఇంతమంది ఉన్నారు ఇంత డబ్బులు వస్తుంది, ఏదైతే అన్నదాత సుఖీభావ కింద ఇంతమంది ఉన్నారు ఇంత డబ్బులు వస్తుంది, యువగలం సార్ అంటే నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉన్నారు ఇంత డబ్బు వస్తుంది అని చెప్పేసి లాస్ట్ లో సంతకం పెట్టి, సో దాని కింద ఏదైతే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా దాని కింద ఒకటి రాశారు సార్. బాగా గమనించండి. జూన్ 2024 నుంచి ప్రారంభం సార్. కనిపిస్తుందా సార్? జూన్ 2024. ఎస్ ఓకే. ఇది జూలై సార్, జూలై ఎండింగ్, ఆగస్ట్ వస్తుంది సార్. జూన్ ఎండింగ్, జూలై కాదు జూన్ ఇది సార్. సారీ జూన్ సార్, జూన్. సో ఏడాది అయింది సార్, ఏడాది అయింది. ఏడాది అయినా సరే వీళ్ళు ఏం చెప్తారు, 95% హామీలు అమలు చేస్తారంట సార్. సూపర్ 6 సార్. సూపర్ 6 ఏంటి సార్ అసలు రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 సార్. సో ఏదైతే ఉన్నాను సార్, యువతకి సూపర్ 6 లో మొదటిది సార్, యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలైందా? అమలు చేశారా? ఏదైతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికైనా ఇచ్చారా? లేదంటే ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు సార్. మెగా డిఎస్సీ అమలు చేస్తున్నాం, త్వరలో ఇస్తాం, త్వరలో, ఆ త్వరలో, ముందు త్వరలో, ఆ పై త్వరలో. కానీ ఏడాది అయింది, ఒక్క ఉద్యోగం మీరు ఇచ్చారా? స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తామన్నారా? సంవత్సరానికి 4 లక్షల కాడికి 20 లక్షలు ఇస్తామని అన్నారా మేనిఫెస్టోలో? సార్ నేను అడుగుతున్నాను సార్, ఏం చెప్తున్నాను, నేను అడిగేది కూడా ఏంటంటే 20 లక్షల క్రియేట్ చేయాలి కదా, కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదా. అదే రేపు మొదలు పెడతా ఉన్నారు. మొన్న లోకేష్ గారు 2 రోజుల క్రితం చెప్పారు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాము. జూన్ 2024 నుంచి జూన్ 2024 నుంచి అని బాండ్ లేసి ఇద్దరు సంతకాలు పెట్టి ఎందుకు ఇచ్చారండి? అవన్నీ ఇప్పుడు డెప్త్కి వెళ్ళొద్దండి శేఖర్ రెడ్డి గారు. బాండ్ లేసి సంతకాలు ఎందుకు ఇచ్చారు సార్? మీరు డెప్త్కి వెళ్ళొద్దు. బాండ్ లేసి సంతకాలు సార్, ఇది ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఇవ్వడం కాదు, బాండ్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? నేను అడుగుతున్నాను సార్, ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు సార్ మోకా ఆనంద్ సాగర్. నిజంగా సార్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మనస్సాక్షి ఉంటే తలదించుకోవాలి సార్. 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు గవర్నమెంట్ మీదే. ఈ రోజు ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల వాళ్ళకి జీతాలు వెళ్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చరిత్రలో ఏనాడు లేదు. 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు 5 years స్పాన్ లో. ఛాలెంజ్ టు ఎనీబడి,
నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు? 5 ఏళ్లలో 2,36,000. మొన్న సార్ ఒక విషయం, మొన్న నవంబర్ లో వీళ్ళే బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే బుక్ లో వదులుతారు సార్. ప్రతి ఎమ్మెల్యేలకి ఇస్తారు, ప్రతి ఎమ్మెల్సీలకి ఇస్తారు, అదే విధంగా ఆన్లైన్ లో కూడా పెడతారు సార్. ఏదైతే ఆర్థిక శాఖకు చెందిన వెబ్సైట్ లో కూడా పెడతారు సార్. అది తీసి చూస్తే 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిందే సార్, మేము ఇచ్చింది కాదు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అదే విధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, అదే విధంగా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు, ఇలా మొత్తంగా తీసుకుంటే 5 ఏళ్లలో 40 లక్షల మందికి మేము ఉపాధి కల్పించామని చెప్పి. రైట్, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది శేఖర్ రెడ్డి గారు. మీరు వైజాగ్ లో వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ అని ఒకటి పెట్టి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్లు వచ్చారు అని చెప్పేసి దాదాపు ఒక 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి మీరు ఆ రోజు నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో? సార్ ఎన్టీపీసీ గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిందా సార్? వీళ్ళు డప్పు కొట్టుకున్నటువంటి ఎన్టీపీసీ సార్ గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూ చేసింది, మేము ల్యాండ్ అలొకేట్ చేసింది. ప్రధానమంత్రి మోడీ గారు వస్తారు అని చెప్పేసి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి మేము ఆపాం. తర్వాత వీళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నారు. ఇండోసోల్ 70,000 కోట్లు రామాయపట్నం పోర్టు దగ్గర మొదటి ఫేజ్ మా హయాంలోనే పూర్తయింది. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు బిజీగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే అక్కడ రామాయపట్నం శాసనసభ్యులైనటువంటి ఏదైతే మా మాజీ శాసనసభ్యులు వెళ్ళేసి అక్కడ మానుగంటి మైదర్ రెడ్డి గారు స్టార్ట్ చేసి వచ్చారు. గ్రీన్ కో, రిలయన్స్, డైకిన్, పానాసోనిక్, ఇంకేమైనా చెప్పాలి వీళ్ళకి? వీళ్ళు ఈరోజు డప్పు వేసుకున్నారు కదా సార్ మొత్తం ఇట్లా. రెన్యూబుల్ ఎనర్జీ తీసుకొచ్చామని, రెన్యూబుల్ ఎనర్జీ సంవత్సరంలో మేము తీసుకొచ్చామని. సార్ ఇక్కడ చరిత్ర సార్, ఒక్క నిమిషం, వాళ్ళు చాలా సేపు మాట్లాడారు సార్. దయచేసి నాకు 2 minutes కూడా టైం ఇకపోతే కష్టం సార్. వాళ్ళిద్దరు కలిసి దాదాపు 1/2 hour మాట్లాడారు సార్. దయచేసి దయచేసి సమాధానం చెప్పాలి కదా సార్. ప్రతిపక్షం సార్, ఇక్కడ కూడా మీరు మా గొంతు నొక్కేసేట. దయచేసి ఆగండి సార్ ప్లీజ్. కాదు, మీరు మాట్లాడమని మీకు అవకాశం ఇచ్చిన దగ్గరేమో మీరు మాట్లాడరు సార్. అక్కడ కూడా అవకాశం లేదు సార్. ఎందుకు లేదండి? అసెంబ్లీలో ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? వెళ్తే మీ ఎమ్మెల్యేలు వెళ్తే అసెంబ్లీలో ఎవరు ఆపుతారు? సార్ ఒక్క నిమిషం సార్. ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి అర్హతలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. చరిత్రలో ఏనాడు కూడా వీళ్ళు చెప్పిన 10% అనేది ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా లేదు, సాంప్రదాయంగా వస్తుంది. దాన్ని పట్టుకొని వీళ్ళు దాని ప్రకారమే మేము చేస్తాం. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు 2 నిమిషాలు టైం ఇస్తామంటే అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకు? ఎస్, ఇంకో మాట చెబుతున్నాను సార్. సో మోకా ఆనంద్ సాగర్ గారు బాగా చమత్కరించే ఒక మాట అన్నారు సార్. అన్నా క్యాంటీన్ ద్వారా 4 కోట్ల మందికి మేము భోజనాలు పెట్టాము. సూపర్ సార్. నాకు ఒక్కసారి అవాక్కయ్యాను సార్. అవాక్కైపోయి నేను వెనక్కి వెళ్ళాను సార్. మళ్ళీ ఏం చేశానంటే వెనక్కి వెళ్ళిపోయి మొత్తం క్యాల్కులేటర్ వేసాను సార్. 240 అన్నా క్యాంటీన్, దాంట్లో 200 మందికి భోజనాలు పెడుతున్నారు సార్. మాక్సిమం అది 200 మందికి భోజనాలు పెడితే ఒక పూట 48,000 మందికి రాష్ట్రం మొత్తం సార్. 4 పూటలు వేసాను సార్. 3 పూటలు కూడా వేయలేదు సార్. అంటే కొంతమంది ఎక్కువ వేసుకున్నా. ఏదైతే 12 నెలలకు కలిపి 23 లక్షల మంది సార్. మరి 4 కోట్ల మంది ఆడి నుంచి వచ్చారు సార్. ఓకే, 4 కోట్ల మంది ఆడి నుంచి వచ్చారు. ఒక్క నిమిషం సార్ మాట్లాడరు శేఖర్ రెడ్డి గారు. సార్ 1 minute, వాళ్ళకి ఎంతసేపు సమయం ఇచ్చారు? ఒక్క నిమిషం ఆగండి సార్. మాట్లాడాలి కదా వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు కదా సార్. సార్ ఒక్క నిమిషం సార్. సూపర్ 6 గురించి మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం సార్. సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఇంకోటి సార్, బడికెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు సార్. కోతలు లేవు, షరతులు లేవు. అవును, ఎంతమంది వెళ్తే అంతమందికి. మరి 87 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 53 లక్షల మందికి వేశారు. అది కూడా పడలేదు ఇంకా. ఎస్, ఇంకోటి ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. ఏడాది దాటిపోయింది సార్. జూన్ 2024, జూన్ 2025 కూడా దాటిపోయింది సార్. ఇంకా ఎవరికి పడలేదు సార్. ఏడాది ఎగ్గొట్టేశారు. ప్రతి మహిళకి నెలకి 1,500 అన్నారు సార్. ఆడబిడ్డని ఇది ఏ మహిళకైనా ఇచ్చారా? సూపర్ 6 గురించే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అవన్నీ మాట్లాడారు. అసలు అవన్నీ పాజిబుల్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించాలి. సరే, హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పాజిబుల్ కానప్పుడు ఎందుకు ఇచ్చారు? ఓకే, ఎందుకు బాండ్లు ఇచ్చారు? మోసం కాదా?
దగా కాదా, వంచన కాదా? సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా సార్ మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మీ నాయకులు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు, ఆడవారు, చీపుర్లు, చాటలతోటి మీకు స్వాగతం పలుకుతారని ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు. దాని గురించే మాట్లాడు సార్. ఇది నిజంగా సార్, ఆడవాళ్ళు ఎవరికి చీపులతో చాపట్లతో కొడతారంట సార్? 2014 మేనిఫెస్టోలో డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఎగ్గొట్టారు కదా సార్, వాళ్ళకి పలుకుతారా? లేకపోతే ఏదైతే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 24,500 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేసిన మాకు పలుకుతారా? చేయూత పథకం ద్వారా డబ్బులు ఇచ్చిన మాకు పలుకుతారా? తోడు చేయూత నుంచి మేము ఆడవాళ్ళకు మొత్తం మేమే ఇచ్చాం. ఆడవాళ్ళ అకౌంట్ లో నేను అడుగుతున్నాను సార్, ఆడవాళ్ళకి ఈ ఏడాదిలో మీరు ఇస్తా అన్న చేయూత ఏమైంది? మీరు ఇస్తా అన్న ఆశ్రయం మాకు కూడా కొనసాగిస్తామన్నారు కదా, ఆశ్రయం ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏమైంది? 3 సిలిండర్లు ఏమైంది? ఉచిత బస్సు ఏమైంది? శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువ.